హాయ్ వ్యూవర్స్, ముందుగా అందరి రైతన్నలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రైతు మన దగ్గర ఉన్నాడు. అందరికీ నమస్కారం. అన్న ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు చేసిండు ఈ రైతు. ఇది గ్రామం తోటపల్లి, మండలం కల్వకుర్తి, జిల్లా నాగర్ కర్నూలు. అయితే అది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అంకుల్. నమస్కారం. ఏం పేరు మీ పేరు? వజ్రలింగం. వజ్రలింగం. ఇది ఆయిల్ ఫామ్ ఇప్పుడు అంతా సబ్సిడీలో ఉంది కదా, మీరు చేసారు కదా, దీనిపైన ఏంటి అంకుల్ మీరు ఇట్లా చేసారు కదా, దీనికి ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇంట్లో చిరుధాన్యాల బుడ్డలు అవి వేసి పంటలు పండించుకున్నారు. వేరుశెనగ, పత్తి వేసేవారు. ఇప్పుడు దాన్ని పక్కెట్టేసి ఆయిల్ ఫామ్ ఎంచుకున్నారు. చాలా వరకు వేస్తారు కదా. ఇప్పుడు మీకు ఎట్లా ఏమొస్తుందని చేస్తారు, దీనివల్ల ఎట్లా లాభాలు ఉంటాయి, దీని గురించి పూర్తి అవగాహన మీరు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రభుత్వం యొక్క ఎంకరేజ్మెంట్ అయితే పూర్తిగా ఉన్నది. ప్రభుత్వ సహకారంతోనే మేము ఈ యొక్క ఆయిల్ ఫామ్కు వెళ్ళడం జరిగింది. ఈ హార్టికల్చర్కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ వాళ్ళు సలహా మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారంగా మేము దీన్ని మొక్కలను తీసుకురావడము, మొక్కలను నాటడం జరిగింది. పూర్తిగా దీన్ని మాకు 20 మొక్కకు 20 రూపాయలు కట్టించుకుంటూ సబ్సిడీ ద్వారా, మొక్కకు 200 కానీ గవర్నమెంట్ 180 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 20 రూపాయలు కట్టించుకొని మాకు మొక్కలను సప్లై చేశారు. ఎకరాకు మాకు 57 మొక్కలు కానీ మాకు 50 మొక్కలు ఇచ్చారు. ఇవి నాటుకున్నాము. 1 ఇయర్ అయింది మొక్కలు నాటి. ఇది మొత్తం మాకు డ్రిప్ కూడా ప్రభుత్వమే మాకు సబ్సిడీ ఇచ్చింది. డ్రిప్కు 25% డ్రిప్కు కట్టించుకున్నారు. మిగతా మొత్తం సబ్సిడీ ద్వారానే ఇచ్చారు. ప్రభుత్వమే ప్రోత్సహించింది. ప్రభుత్వం ద్వారానే మేము వాళ్ళ ఎంకరేజ్మెంట్ అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ద్వారా, అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళు చెప్పిన విధి విధానాల ప్రకారంగా మేము ఈ యొక్క పంటలు సాగు చేస్తున్నాము. వాళ్ళ భవిష్యత్తులో మనకు మంచి దిగుబడి ఉంటుంది, మంచి లాభాలు ఉంటాయి. ఈ యొక్క ఆయిల్ ఫామ్ యొక్క దిగుబడి, ఆయిల్ ఫామ్ వలన మనకు నూనె ఉత్పత్తికి సంబంధించినటువంటి ముడి సరుకు తయారవుతుందని తెలియజేయడం జరిగింది. వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి మనకు ఇన్పుట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు మనకు ఆయిల్ తక్కువ ఉండి బయట దేశాలకు వెళ్ళి కొంటున్నారంట. మనకు కూడా అధికారులు చెప్తున్నా హార్టికల్చర్ అధికారులు చెప్పిన విషయం చెప్తున్నా. వాళ్ళు మనం కొంటున్నారు కాబట్టి మీరు రైతులకు ప్రభుత్వం ప్రోత్సహించి ఇక్కడనే పంట పండిస్తే ఈ మొక్కలను పెంపకము ఇదంతా ఒక సంస్థకు ఇచ్చినారు ప్రభుత్వం ద్వారా. ఆ సంస్థ వాళ్ళు పెంచి పాలెం దగ్గర, మాకు కృషి విజ్ఞానం దగ్గర పాలెం ఉంది కదా, కృషి విజ్ఞానం తెలుసా, పాలెం దగ్గర వాళ్ళు మొక్కలను పెంచారు. కొన్ని వేల మొక్కలు పెంచారు. మాకు కూడా ఇచ్చిండ్రు, సబ్సిడీలో ఇచ్చారు. మాకు 4 ఎకరాలు పెట్టినా ఇంకొక 5 ఎకరాలకు తయారు చేసిన ఇప్పుడు మొక్కలు తీసుకురావాలి. ఓకే, ఇది గవర్నమెంట్ సంస్థనే ఇస్తుందా లేకపోతే ఎవరన్నా దీనికి కాంట్రాక్ట్ తీసుకొని చేస్తారా? ఇది లేదు, ప్రభుత్వ అధికారులు, హార్టికల్చర్ ఏవో, దీనికి సంబంధించి ఏఈఓ అని ఉంటాడు, ఆ సార్ కూడా వస్తున్నాడు, వచ్చి చూస్తాడు. ప్రతి మాకు నెలకు వచ్చి చూసి ఏమేమి మందులు వేయాలి, ఏమేమి చేయాలి, పోషకాహారాలు ఏమేమి వేయాలి అనేది మాత్రం సలహా సూచనల ప్రకారంగా నడుస్తున్నాం. ప్రభుత్వం యొక్క సహకారం అయితే ఉన్నది, పూర్తి స్థాయిలో ఉన్నది. పూర్తి స్థాయిలో మీకు ప్రభుత్వం సహకారం మద్దతు. ఇప్పుడు దీనికి మాది మన సబ్సిడీకి వెళ్ళి ఇప్పుడు దీనికి మెయింటెనెన్స్ ఖర్చు వస్తుందా? ఇప్పుడు మెయింటెనెన్స్ ఖర్చు అంటే సబ్సిడీ వాళ్ళు 4000 ఇస్తారు. 4000 రూపాయలు ఎకరాకు 4000 ఇస్తారు. ఎకరాకు 4000 రూపాయలు ఇస్తారు కదా అంకుల్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు బుడ్డలు వేసేవారు. అవును, బుడ్డలు పక్కెట్టి వేసుకోవాలనుకుంటారు. అంటే సార్ ఇంకోటి అంతర్ పంటగా బుడ్డలు వేసుకోమని చెప్పారు సార్. ఇప్పటికి 3 సంవత్సరాలు వేసుకోమన్నారు. పంట నాటినప్పటి నుంచి 3 సంవత్సరాలు పంట వేసుకోవాలి. ఇది 4వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం అంటే 5వ సంవత్సరంలో మనకు దిగుబడి వస్తుందని చెప్పారు సార్. 5వ సంవత్సరంలో దిగుబడి వస్తుంది. దిగుబడి వస్తుంది పంట. ఇంత ముందు ఎంత తీసిన వాళ్ళు ఉంటారు? ఆల్రెడీ కొందరు తీసిన వాళ్ళు ఉంటారు కదా ఈ యొక్క ఆయిల్ ఫామ్ నా దిగుబడి. ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఇప్పుడు కొత్తగానే ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. ఇప్పుడు ఎక్కువ అంటే మేడిపూర్లో వాళ్ళు పెట్టిండట. వాళ్ళ కాపు కూడా వచ్చి మేడిపూర్, రఘుపతిపేట దగ్గర కొంతమంది రైతులు పెట్టిండట. వాళ్ళ దిగుబడి కూడా వస్తుందట. ఈ మధ్యకాలంలో ఏ గారు అక్కడ మేడిపూర్లో మీటింగ్ పెట్టి ఆ క్రాప్ కూడా చూపించాడు. పంట రేట్లు వచ్చి వాళ్ళు ముందేసారు, కొంచెం ముందేసారు కదా, చూపించారు అట్లా. ఇప్పుడు మీరు ఇది ఆయిల్ ఫామ్ ఇట్లా ఎంచుకుంటారు కదా అంకుల్, నెలకు సబ్సిడీ 6 నెలలకు ఎంత పడుతుంది ఇక్కడ మీకు? సంవత్సరానికి 4000 ఇస్తారు వాళ్ళు. మెయింటెనెన్స్ ఖర్చు. దీనికి కావాల్సిన ఎరువులు ఏమి వాడతారు? దీనికి కావాల్సిన ఎరువులు కొన్ని మేము తెచ్చుకుంటాం. ఇప్పుడు
పొటాషియము, మెగ్నీషియము, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత బోరాను, ఇవన్నీ వాళ్ళు చెప్పారు మాకు. వాళ్ళు చెప్పిన హార్టికల్చర్ సంబంధించిన అధికారులు మాకు ఈ రకంగా వాడాలి, ఈ రకంగా అని చెప్పినారు. ఈ యొక్క ఈ బుడ్డ పొల్లు ఏదైతే నేను వేసిన కిందిది, ఇది నా సొంత నేను పల్లి వేసిన వేరుశనగ మన యాసింగ్ వేసి ఈ బుడ్డ పొల్లు తినేసి కలుపు రాకుండా ఇది జవంగిడి ఇస్తుంది అని నేను నా సొంత నిర్ణయంతో వేసుకునేది. వాళ్ళని అడిగిన ఒక రకంగా ఎరువు లెక్కనే మళ్ళీ తర్వాత కలుపు రాకుండా వాళ్ళు అడిగిన నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే వేయండి మంచిదే, ఇంకా దాంట్లో నైట్రోజన్ శాతం ఉంటుంది ఈ బుడ్డ పొల్లులో, అది మక్కి ఇంకా వర్షాలు పడుతుంటే మంచి జవం ఇస్తుంది. ఇది వేసినాక కూడా ఇట్లా మన నల్లగా వచ్చినాయి ఇవన్నీ చెట్లు నల్ల వచ్చాయి. అంటే ఒక రకంగా నీళ్లు పడంగానే అది దాంట్లో ఉన్న సారం అనేది కిందికి దిగి ఎరువు అవుతుంది సార్. అదంతా నేను ట్రాక్టర్ ఎరువు అవుతుంది. అదే విధంగా దీనికి కలుపు రాకుండా కలుపు నివారణ తగ్గుతుంది. కలిసేది కూడా తగ్గుతుంది, కలుపు నివారణ తగ్గుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే రైతు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా నిజాలు ఉన్నాయి. ఆయిల్ ఫామ్ రేటు మాత్రం ఇప్పుడు మార్కెట్ రేటు మాత్రం 14,000 నుంచి 13,000 వరకు ఆల్రెడీ నార్కర్నూలు జిల్లాలోనే పక్కల మేడిపూర్లో అమ్మిన రైతున్నాడు. అదేవిధంగా గన్యాలవడకంగా అమ్మిన రైతున్నాడు. ఆయిల్ ఫామ్ కాకపోతే ఇక్కడ ఆయిల్ ఫామ్ మిల్లు లేదు కదా అంకుల్. ఇప్పుడు పెద్ద ఎత్తున పంటలు వస్తాయి కాబట్టి మిల్లు ఎట్లా చేస్తారు? ఈ యొక్క ఏదైతే మాకు చెట్లు సప్లై చేసినారో వాళ్ళే మా ఒక దగ్గర ఈ మధ్యలో ఈ కొన్ని గ్రామాల మధ్యలో ఒక యూనిట్ పెడతారంట. ఆ యూనిట్ కి చేర్చే బాధ్యత రైతుది. మేము ట్రాక్టర్స్ ఇప్పుడు మీరు హార్వెస్టింగ్ చేసి యూనిట్ కాడికి చేర్చే బాధ్యత మాది. ఆ తర్వాత యూనిట్ లో వాళ్ళు వేసేసుకొని అక్కడ నుంచి వాళ్ళు మనకు అకౌంట్ డబ్బులు కూడా అకౌంట్లో వేస్తారని చెప్పారు అధికారులు. డబ్బులు కూడా ఎక్కడ వేసినటువంటి తర్వాత 15 రోజులకు అకౌంట్లో పైసలు పడతాయట అని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధానం అది సార్. అదే ప్రకారం మేము నడుస్తున్నాం సార్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే ఆయిల్ ఫామ్ అనేది మేము పండించే వరకే మా బాధ్యత. తర్వాత తక్కువలో ఉంది కాబట్టి ఇట్లకెళ్ళి యూనిట్ లేదు. పెద్ద మొత్తంలో స్టార్ట్ అయిన తర్వాత దగ్గరలో యూనిట్ వేస్తుందని చెప్పారంట హార్టికల్చర్ ఆఫీసర్ వీళ్ళకు. అది మీరు కొత్తగా ఎవరైనా వేయాలనుకున్న రైతులు ఉంటే ఆయిల్ ఫామ్ వేయచ్చు. అదేవిధంగా రైతు నెంబర్ ఇస్తా, ఇవ్వండి నెంబర్, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9848008279. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.